హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ అయితే బనానా పకోడీ అనమాట. మనం ఆలు పకోడీ, క్యాబేజీ పకోడీ అవన్నీ చూసుంటాం కదా. సో కొత్తగా ఈ బనానా పకోడీ అనేది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు నమ్మరు తింటే కానీ. సో ఒకసారి ట్రై చేసి చూడండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బాండి అయితే తీసేసుకోవాలి. మీకు దగ్గర ఎన్ని పచ్చి అరటి పండ్లు ఉంటే అవన్నీ వేసుకోండి. నేనైతే 5 వేసాను. 5 వేసిన తర్వాత కాస్త వాటర్ పోసుకోవాలి. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అరటి పండ్లు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. సో ఈ విధంగా వాటర్ పోసేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకొని తర్వాత కాస్త సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. కాస్త ఈ విధంగా సాల్ట్ వేసుకోండి. ఇవంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను ట్రై చేసి చూసాకే మీ దాకా తీసుకొచ్చాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వేసేసిన తర్వాత మూత పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత అనేది తీసేయాలన్నమాట. సో ఈ విధంగా తీస్తే బాయిల్ అవుతూ ఉంటుంది. మనకి ఉడికిందా లేదా అని తెలుసుకోవటానికి ఒక చిన్న నైఫ్ని పెట్టి చల్లగా లోపలికి వెళ్ళిపోతే ఉడికినట్లు, లేదంటే మీకు చూస్తే అర్థమవుతుంది. సో నాకైతే ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒకటిగా తీసుకొని సపరేట్ ప్లేట్లో పెట్టేసుకోవాలి. మీకు కాస్త మెత్తంగా కావాలంటే ఇంకా ఉడికించుకోవచ్చు. నేనైతే కాస్త లైట్గా ఉడకనివ్వలేదు, ఎందుకంటే అవి తింటున్నప్పుడు క్రిస్పీగా తగలాలని. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మీరు ఇంకా ఉడకబెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అన్నిటిని తీసేసి ఒక ప్లేట్లో అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాక కాస్త ఆరనివ్వండి. ఆరిన తర్వాత పై పొట్టు అనేది తీసేయాలి. మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా అనేది రిమూవ్ అయిపోతుంది ఆ పొట్టు. చూసారా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో. మనం చేతితో తీసిస్తేనే వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం అన్నిటినీ తీసేయాలి. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో. ఈ విధంగా అన్నిటిని తీసేసేయాలి. తీసేసి ఇలాంటి ఒక ప్లేట్లో పెట్టుకోండి, లేదంటే మీరు డైరెక్ట్గా ఒక బౌల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అన్నిటినీ ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఆ అరటి పండ్లు అనేది ఈ విధంగా ప్రెస్ చేసేయాలి. అంటే ఈ విధంగా నలుపుకోవాలన్నమాట. అన్నిటిని ఈ విధంగా నలిపేసుకోవాలి. క్యాబేజీ పకోడీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. తింటుంటే ఆ బనానా అనేది క్రిస్పీగా తగులుతూ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు ఈ విధంగా స్మాష్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కారం, కాస్త పసుపు,
అండ్ కాస్త ధనియా పౌడర్, లైట్గా గరం మసాలా అవి కూడా వేసుకోండి. కాస్త వామ్ అనేది ఈ విధంగా క్రష్ చేసి వేసుకోండి. తర్వాత 1 కప్ శనగపిండి, 1 కప్ ఏమో కార్న్ఫ్లోర్, ఈ రెండింటిని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మనం పకోడీ కన్సిస్టెంట్లో వచ్చేంత వరకు కదుపుకోవాలి. మనం క్యాబేజీ పకోడీ చేసుకుంటాం కదా, సో ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఈలోపు ఒక బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం పకోడీకి అయితే వేసేసుకుంటాం కదా, సో అదే విధంగా ఈ మిశ్రమాన్ని కూడా మనము ఆయిల్లో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినొచ్చు, అండ్ చాయ్ తాగేటప్పుడు కూడా స్నాక్స్ లాగా తినొచ్చు. ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ రెడ్డిష్ కలర్ వస్తుంది కదా, సో ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఎందుకంటే ఆల్రెడీ బనానా అనేది ఉడకబెట్టి పెట్టాం కదా, సో అందుకని ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది. చూడండి, నేను ఒకటి చూపిస్తాను. సో ఈ కలర్లో సరిపోతుంది. ఈ కలర్లో వస్తుంది కదా, వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. లేదంటే ఒక బౌల్ వేసి దాంట్లో టిష్యూ పేపర్ వేసుకొని సర్వింగ్ బౌల్లో డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా వేసుకోవాలి. సో ఈ విధంగా అన్నిటినీ 1 బై 1గా వేసుకుంటూ తీసుకుంటూ ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బనానా పకోడీ అనేది. బనానా చిప్సే చూసుంటారు కదా, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బనానా పకోడీ. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఆయిల్లో మనం ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా అన్నిటిని తీసేసుకోవాలి. ఇంకా మన దగ్గర పిండి ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. నాదైతే ఫినిష్ అయిపోయింది. సో నేనైతే డైరెక్ట్గా సెకండ్ టిప్ అనేది సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను టిష్యూ పేపర్ వేసి. సో డైరెక్ట్గా తీసేసుకున్న తర్వాత మనం టమాటో కెచప్తో కానీ, లేదంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే చట్నీ అనేది, లేకపోతే టమాటో చట్నీ కానీ, ఈ విధంగా ఏదైనా అవైలబుల్గా ఉంటే మీరు దాంట్లో టచ్అప్ ఇచ్చి తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే కానీ తెలీదు, చాలా క్రిస్పీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.